ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 5వ వచనం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. ఈరోజు దేవుడు మనకు మంచి వాగ్దానము అనుగ్రహించి ఉన్నాడు. సహోదరి సహోదరులారా, మన దేవుడు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, ఇరుకునందుండి మొర్రపెట్టినప్పుడు విశాల స్థలమందు యెహోవా నీకు ఉత్తరమిస్తానంటున్నాడు. ఈ యొక్క మంచి వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరునుగాక. కష్టకాలమందు మనం చేయగలిగింది ప్రార్థన. యెహోవా జవాబిచ్చే దేవుడు, ఏది అడిగినా జవాబిచ్చే దేవుడు. అడగాలి కానీ ఆయన తప్పనిసరిగా జవాబిస్తాడు. దావీదు గొప్ప రాజైనప్పటికీ, గొప్ప శూరుడైనప్పటికీ తాను చేయు ప్రతి పనిలో యెహోవా యందు నమ్మిక ఉంచి ముందుకు వెళ్ళాడు. అందుకనే యెహోవా దేవుడు దావీదుకు వచ్చిన కష్టాలన్నిటి నుండి, దావీదుకు వచ్చిన శ్రమలన్నిటి నుండి యెహోవా దేవుడు విడిపించాడు. సహోదరి సహోదరుడా, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము అనుగ్రహిస్తాడు. కీర్తనలు 9:10లో దావీదు రాజు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నిన్ను వెదకే వారిని నీవు విడిచిపెట్టలేదు, గనుక నిన్ను ఎరిగిన వారు నీ మీద నమ్మకం ఉంచుతారు అని అంటున్నాడు. సహోదరి సహోదరుడా, మనుష్యులు ఇచ్చే ఆదరణ మన అవసరానికి సరిపోదు. దేవుడిచ్చే ఆదరణ, ఓదార్పు పూర్తిగా ఉంటుంది. ఎవరైనా దుఃఖ భారంతో కృంగి ఉంటే అందుకు చికిత్స ఒక భాగం. దేవుణ్ణి వెతకడం, ప్రార్థన చేయడం క్రొత్త జీవితాన్ని, బలాన్ని, ఆనందాన్ని తెస్తుంది. కష్టకాలమందు దేవుడు మనల్ని ఆదుకుంటాడు. ఆయనకు ఇష్టమైన రీతిలో మనం జీవించినట్లయితే మన తల ఎత్తుకునేలా చేస్తాడు. అన్ని విషయాల్లో ఘనత అనుగ్రహిస్తాడు. యెహోవా నీ పక్షాన ఉంటాడు. నీకు భయం ఉండదు. ఆపదలోనూ అవమానకరమైన పరిస్థితుల్లోనూ ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆశ్రయంగా ఉంటాడు. వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడైన దేవా, ఉన్నతుడైన దేవా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు. వాక్యము ద్వారా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనములు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, సమాధానము, నెమ్మది, సంతోషము అనుగ్రహించండి. గడిచిన కాలమంతా నీ రెక్కల చాటున భద్రపరిచి మమ్మల్ని అందరినీ కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు, వందనములు. నీతి స్వరూపుడా, నీకే స్తోత్రాలు, వందనాలు. ప్రేమ సమాధానానికి కర్త అయిన దేవా, నీకు స్తోత్రములు. ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో వారందరి ప్రార్థన వినండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల కొరకు ప్రార్థించుచున్నాము తండ్రి. మీరే వారిని కాచి కాపాడండి. రాకపోకల యందు వారికి తోడై ఉండి కాపాడండి. మంచి చదువు, క్రమశిక్షణ వారికి దయచేయండి. కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ వారికి అనుగ్రహించండి. చదువులో దీవించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి జాబు, మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.